జై శ్రీమన్నారాయణ. జ్యోతిష్యానికి, వాస్తుకి సమన్వయ చక్రాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. నేను సంతోషంతో వినమ్రంగా చెప్తున్నాను. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా జ్యోతిష్యం, వాస్తు సమన్వయ చక్రం చెప్పిన మొదటి వ్యక్తిని నేనే యూట్యూబ్‌లో. ఇంతవరకు ఎవరు చెప్పలేదు. చెప్పలేరు కూడా. రాసులు 12: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. 12 రాసుల రాశి చక్రం కూడా 360 డిగ్రీలుగా ఉంటుంది. అంటే ఒక్కొక్క రాశి ఎంత 30 డిగ్రీలు. మేషం 30 డిగ్రీలు, వృషభం 30 డిగ్రీలు, మిథునం 30 డిగ్రీలు, కర్కాటకం 30 డిగ్రీలు, సింహం 30 డిగ్రీలు, కన్య 30 డిగ్రీలు, తుల 30 డిగ్రీలు, వృశ్చికం 30 డిగ్రీలు, ధనుసు 30 డిగ్రీలు, మకరం 30 డిగ్రీలు, కుంభం 30 డిగ్రీలు, మీనం 30 డిగ్రీలు. మనకు దిక్కులు 4 వాస్తు ప్రకారం. ప్రదక్షిణ దిశ లేదా సవ్య దిశలో చెప్పుకోవాలి అంటే గనక తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. ఇవి ప్రదక్షిణ దిశ లేదా సవ్య దిశ. దీన్నే ఇంగ్లీష్‌లో క్లాక్ వైజ్ డైరెక్షన్ అని అంటూ ఉంటారు. ఈ 360 డిగ్రీలని 4 దిక్కులకి పంచిపెడితే అంటే రూ. 360 నలుగురు భాగస్తులు. ఒక్కోళ్ళకి రూ. 90 వస్తుంది. తూర్పు దిక్కుకు 90 డిగ్రీలు, దక్షిణ దిక్కుకి 90 డిగ్రీలు, పడమర దిక్కుకి 90 డిగ్రీలు, ఉత్తరం దిక్కుకి 90 డిగ్రీలు వస్తుంది. అయితే మనకి విదిక్కులను కూడా చెప్పుకున్నాం కదా. ఏది? ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం అని. వాటిని కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు. మీనరాశిలో 16 డిగ్రీల నుంచి 30 డిగ్రీల దాకా ఉన్న భాగం ప్లస్ మేషంలో 30 డిగ్రీలు ప్లస్ వృషభంలో 30 డిగ్రీలు కలిపితే 75 డిగ్రీలు, మిథునంలో మొట్టమొదటి 15 డిగ్రీలు ఇంతవరకు కలిపితే తూర్పు దిక్కు. మిథునంలో 16 డిగ్రీల దగ్గర నుంచి 30 డిగ్రీల వరకు అంటే 15 డిగ్రీలు, కర్కాటక సింహాల్లో 30 డిగ్రీలు కలిపితే 75 డిగ్రీలు, కన్యా రాశిలో మొట్టమొదటి 15 డిగ్రీలు కలిపితే 90 డిగ్రీలు. ఇంతవరకు దక్షిణం దిక్కు అవుతుంది. కన్యా రాశిలో 16 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు మిగిలిపోయి ఖాళీగా ఉంది కదా, ఆ 15 డిగ్రీలు తులారాశిలో 30 డిగ్రీలు, వృశ్చిక రాశిలో 30 డిగ్రీలు, ధనువు రాశిలో 0 to 15 డిగ్రీల వరకు కలిపితే 90 డిగ్రీలు అవుతుంది. ఇంతవరకు పడమర దిక్కు. ధనువు రాశిలో 16 డిగ్రీల నుంచి 30 డిగ్రీల దాకా మిగిలిన భాగం, మరి మకర రాశిలో 30 డిగ్రీలు, కుంభరాశిలో 30 డిగ్రీలు, మీనరాశిలో 0 to 15 డిగ్రీలు ఇంతవరకు కలిపితే ఈ 90 డిగ్రీలు ఉత్తరం అవుతుంది. బాగానే ఉన్నాయి. దిక్కుల గురించి చెప్పేశారు. విదిక్కుల సంగతి ఏమిటి అంటే గనక తూర్పు దక్షిణాలకు మధ్యలో ఉన్నది ఆగ్నేయం. కాబట్టి తూర్పు దక్షిణాలకు మధ్యలో ఉన్న విదిక్కేది మిథున రాశి ఆగ్నేయం అవుతుంది. మరి నైరుతి దిక్కేమిటి అని అడిగిన పక్షంలో దక్షిణానికి పడమరకి మూలం ఉన్నది. అంటే కన్యా రాశి నైరుతి అవుతుంది. అట్లాగే పడమరకు ఉత్తరానికి మూలం ఉన్న దిక్కు ఏమిటయ్యా అంటే వాయువ్యం. వాయువ్య దిక్కు ధనువు రాశి అవుతుంది. ఉత్తరానికిను తూర్పుకి మూలం ఉన్నటువంటి విదిక్కు ఏమిటి? ఈశాన్యం. ఆ ఈశాన్యం మీనరాశి అవుతుంది. అందుకనే చాలామంది మనకేం చెబుతూ ఉంటారంటే ఇది అపసవ్య చక్రం అని చెబుతుంటారు. ఆంధ్రప్రదేశ్లో 2 జిల్లాల వాళ్ళు. పచ్చి తప్పది. ఇదే సవ్య చక్రం. ఎందుకనంటే ఇది అర్థమయ్యే రీతిలో జ్యోతిషాన్ని, వాస్తుని సమన్వయపరుస్తూ ఉన్నది కాబట్టి ఇదే నిజమైనటువంటి సవ్యచక్రం అవుతుంది. చక్కగా చూడండి. ఈ మూలలో మిథున రాశిలో ఆగ్నేయ దిక్కుంది. ఈ మూలలో నైరుతి దిక్కుంది. ఈ మూలలో మనకు వాయువ్యం ఉంది. ఈ మూలలో ఈశాన్యం ఉంది. అర్థమైపోవట్ల సులభంగా. ఈ రకంగా మనం సమన్వయం చేసుకొని జ్యోతిష్యం, వాస్తుకి సంబంధించిన చాలా మహత్తరమైన లోతైన అంశాల్లో కూడా లోపలికి వెళ్ళొచ్చు. మనం మున్ముందు అవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరొక్కరే ఈ వీడియో చూడటం కాదు, మీ బంధుమిత్రులందరికీ చూపించండి. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి ఈ ఛానల్ని. చక్కగా
పిన్నలు, పెద్దలు అనేటువంటి తేడా ఏమీ లేదు. అయ్యో! మాకు 70 ఏళ్ల వయసొచ్చింది మేము నేర్చుకోలేకపోతామేమో అని దిగులు పడొద్దు. 70, 80 ఏళ్ల వయసులో కూడా నేర్చుకోవచ్చు. 5, 6 ఏళ్ల వయసున్న చిన్న పిల్లలు కూడా నేర్చుకోవచ్చు. అందరూ నేర్చుకోండి. కులం, మత, వర్ణ, వర్గ, లింగ విచక్షణ లేకుండా, వయోభేదం లేకుండా చిన్నారి తమ్ముళ్ళు, చిట్టి చెల్లెళ్ళు, ఆడపడుచులు, మరి అమ్మా నాన్నలు, అలాగే తాత అవ్వలు కూడా అందరూ నేర్చుకోవాలని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app.